2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. 2024 ఎన్నికల సమయానికి టీడీపీ పుంజుకోగలదా అంటే అనుమానమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి నాయకుడు కావాలి. అప్పుడు మాత్రమే టీడీపీ పార్టీ కొత్త ఉత్సాహంతో పనిచేయగలదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావడం ప్రస్తుతానికైతే ఇష్టం లేదు. వరుసగా 5 హిట్లతో తన ఫ్యాన్ బేస్ ని, హీట్ ని, పర్సెంటేజ్ ని పెంచుకున్నాడు ఎన్టీఆర్. భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా తన స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో RRR తర్వాత ప్రశాంత్ నీల్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలున్నాయి. ఈ సినిమాలతో ఎన్టీఆర్ బాలీవుడ్, శాండిల్వుడ్ కూడా రీచ్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ టీడీపీకి తన అవసరమని భావిస్తే మద్దతు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం లేదు. కేవలం పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడం మాత్రమే ఎన్టీఆర్ చేయగలరు. మరి తెలుగుదేశం పార్టీ 2024 నాటికి ఎలా పుంజుకుంటుందో చూడాలి అంటున్నారు తెలుగుదేశం అభిమానులు. ఎందుకంటే రాజకీయాల్లోకి రావడం తనకి సుతరాము ఇప్పుడు ఇష్టం లేదని డైరెక్ట్ గానే చెప్పేశారు. అందుకే స్వయాన తన అక్క పోటీ చేసినా కూడా ప్రచారానికి ఆయన వెళ్లలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఆమెకు శుభాకాంక్షలు, అలాగే బెస్ట్ విషెస్ ని ప్రజల నుంచి తనకి సపోర్ట్ ని అందించాలని కోరారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన ఎన్నికలకి ఆయన ఎటువంటి మద్దతు ప్రకటించలేదు. అదే ఆ పార్టీకి బిగ్ మైనస్ కూడా అయిందని పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అందరూ ఓడినా బాలయ్య గెలవడం వెనుక నందమూరి వంశం తెలుగుదేశానికి ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కాపాడగలిగేది కేవలం నందమూరి తారక రామారావు వారసుడిగా ఉన్నటువంటి ఈ నందమూరి తారక రాముడే అని అనిపించినా రాజకీయాల్లోకి మాత్రం రానని కరాఖండిగా కూర్చుంటున్నారు. మరి టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.